రెపో రేట్ల కోత వల్ల హోమ్ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఫలితంగా ఈఎంఐపై కట్టాల్సిన అమౌంట్ తగ్గి మీ డబ్బు ఆదా అయినట్టే. అలాగని ఈ తగ్గింపు అందరికీ వర్తించదు. కేవలం రెపో లింక్డ్ హోమ్ లోన్స్ ను ఎంచుకున్న వారికి మాత్రమే ఆర్బీఐ ఇంట్రెస్ట్ కటింగ్స్ వల్ల ప్రయోజనం చేకూరుతుంది. మరి రుణగ్రహీతలు ఇప్పుడేం చేయాలి? ఆర్బీఐ రెపో రేట్ కోత తర్వాత లెండర్స్ ఆటోమేటిక్గా వడ్డీ రేట్లు తగ్గించాలి. ఒకవేళ అలా జరగకపోతే మీ రుణ బెంచ్ మార్కును ఓసారి తనిఖీ చేయండి. మీ లోన్ రెపో రేట్లకు లింక్ చేసి ఉండకపోతే వెంటనే ఆప్షన్ మార్చుకోండి. మీ క్రెడిట్ ప్రొఫైల్ పర్ఫెక్ట్గా ఉంటే మీ రుణగ్రహీతను తక్కువ రేట్లు అడగండి. మెరుగైన నిబంధనలు ఆఫర్ చేసే లెండర్స్కి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడం మీ డబ్బును ఆదా చేస్తుంది. అలాగే కట్టాల్సిన ఈఎంఐ మొత్తం తగ్గినప్పుడు మీ ఆదాల్ని తెలివిగా ఉపయోగించుకోండని సలహా ఇస్తున్నారు బ్యాంకింగ్ ఎక్స్పర్ట్స్. సాధారణంగా లోన్ తీసుకున్న రుణగ్రహీతలందరూ రెపో లింక్డ్ రేట్లపై ఉండరు. కొత్త ఫ్లోటింగ్ రేట్ రుణాలకు రెపో లింక్డ్ చేయడాన్ని ఆర్బీఐ 6 ఏళ్ల క్రితమే తప్పనిసరి చేసినప్పటికీ చాలా మంది రుణగ్రహీతలు ఇప్పటికీ ఎంసీఎల్ఆర్ లేదా బేస్ రేట్ వంటి పాత బెంచ్ మార్క్ నే ఫాలో అవుతున్నారు. ఈ కారణంగా కొత్త వడ్డీ రేట్లు అందరికీ వర్తించవంటున్నారు బ్యాంకర్లు. లోన్స్ తీసుకున్న వారు బ్యాంకుల్ని సంప్రదించి లోన్ బెంచ్ మార్కును చేంజ్ చేసుకుంటే రెపో రేట్ల కోత వల్ల కలిగే ప్రయోజనాలు పొందొచ్చంటున్నారు.